హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫుల్ తెలుగు మీడియం కోర్స్ అనేటువంటి జస్ట్ ఇప్పుడు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది 299 రూపీస్కి ఉంది. ఇంకా గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి ఈ కోర్స్ అనేది ఇప్పుడు 250 రూపీస్కి అయితే అందిస్తున్నాం. ఇంకా కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి 12 months పీడిఎఫ్ అనేది 49 రూపీస్కి అయితే ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే అందించడం జరుగుతుంది. ఇవే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే మన ఛానల్లో అప్డేట్ చేయబడుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి తీసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వడివడిగా ప్రజాపాలన అంటే ఇక్కడ చూడవచ్చు 100 రోజుల విజయాలను వెల్లడించినటువంటి రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారుకు 100 రోజులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏకంగా 29,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి, గృహజ్యోతిలో 40 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, త్వరలో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు అంటే నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే 29,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అధికారంలోకి రాగానే నియామక ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం వేగం చేసింది. సో 3 నెలల్లోనే 29,384 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ నియామక పత్రాలు అందించిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వీరిలో 53% పురుషులు కాగా 47% మహిళలు ఉన్నారు. సో ఈ ఉద్యోగాలన్నీ కూడా మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, టీఎస్పీఎస్సీ, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోనివి అని చెప్పేసి ఇచ్చారు. ఇవే కాక ఇంకా సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాలు కల్పించారు. గత ప్రభుత్వం హయాంలో రిజర్వేషన్ల వివాదం కావచ్చు, ఫలితాలు నిలిపివేత, కోర్టు కేసులన్నింటికి అధిగమిస్తూ టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. కొత్త పాలక వర్గాన్ని నియమించింది. యూపీఎస్సీ తరహాలో పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తుంది. సో గత ప్రభుత్వం హయాంలో పరీక్షల నిర్వహణపై నిర్వహణ వైఫల్యాలతో గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు రద్దు కాగా కొత్త పోస్టులను చేర్చి 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిందంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటించినట్లు ఇక్కడ ఇచ్చారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి ఆ కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ ఒక నివేదికనైతే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో 29,000 ఉద్యోగాలు భర్తీ చేశాం, త్వరలో జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాలు అనేటువంటి మనకు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలను అయితే వీలైతే వాటికి సంబంధించిన నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. కొత్త నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వలేదు. సో కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఏవైతే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి కొన్ని పోస్ట్ కూడా కలపాలని చెప్పేసి చాలామంది అయితే ఫైట్ చేస్తున్నారు. సో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మనం కోరుకున్నాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సికి ముందే టెట్ అంటే ఇక్కడ చూడవచ్చు. మే 20, జూన్ 3 మధ్యలో పరీక్షలు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు. నోటిఫికేషన్ విడుదల జూలై 15 నుంచి 31 వరకు డిఎస్సి అంటే ఇక్కడ చూడవచ్చు. మనం దీనికి సంబంధించి నిన్న ఈవినింగ్ ఆల్రెడీ అప్డేట్ కూడా చూసాం. సో డిఎస్సి కంటే ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం, ఆ వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ కావడం జరిగిపోయింది. సో మే 20 నుంచి జూన్ 3 మధ్యలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిటీలు అంటే సిబిటీ బేస్లో మనకి ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. సో అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఈ నెల 20 నుంచి సమాచార బులెటిన్ కావచ్చు పూర్తి స్థాయి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు అని చెప్పేసి ఇక్కడ విద్యాశాఖ సూచించినట్లు చూడవచ్చు. ఇదే అప్డేట్ మనకి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. మే 20 నుంచి జూన్ 3 మధ్యలో మనకు టెట్ అయితే ఉండబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు వీటికి మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ రిలీజ్ ఈ నెల 20న డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. నేను డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చాక దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియో అయితే చేస్తాను. ఇక డిఎస్సి అప్లికేషన్ల గడువు అనేది జూన్ 20 వరకు పెంచడం జరిగింది. తాజా
తాజా టెట్లో క్వాలిఫై అయ్యే వారికి కూడా మనకు డిఎస్సిలో అయితే ఛాన్స్ ఇవ్వబోతున్నారు. జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సికి సంబంధించిన రాత పరీక్షలు మనకు సిబిటి బేస్లో అయితే ఉండబోతున్నట్టు ఇక్కడ మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే జరగవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనకు గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ కూడా జరగవచ్చు. గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పెంపు ఈ నెల 16 వరకు అప్లైకి ఛాన్స్ అయితే మనకు టీఎస్పీఎస్సీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే సో రేపటి వరకు వీటికి అప్లికేషన్ గడువు అయితే 16 వరకు అయితే పెంచడం జరిగింది. ఒకసారి మీరు అప్లై చేశారా లేదా చెక్ చేసుకోండి. ఆల్రెడీ లాస్ట్ టైం అప్లై చేసి ఇప్పుడు అప్లై చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కంపల్సరీ అప్లై చేసేటువంటి ఐటెం చేయండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కనుక వితిన్ 5 minutesలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. మనం దానికి సంబంధించిన వీడియో కూడా చేసాం. ఒకసారి చూసేటువంటి ఐటెం చేయండి. ఇక మనకు సింగరేణిలో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 327 పోస్టులకు సంబంధించి సింగరేణి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మీకు డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఇస్తాను కామెంట్ చేయండి. మీరు ఎక్కువ మంది వీడియోని లైక్ చేసి రెస్పాన్స్ అయినట్లయితే నేను మధ్యాహ్నం వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక వీడియో అయితే చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సంస్థ ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 327 పోస్టుల భర్తీకి సింగరేణి సంస్థ గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిలో మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన ఉద్యోగాలు అంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటి అని ఇక్కడ చూడవచ్చు. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 2 రకాలని ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి E2 గ్రేడ్కి సంబంధించి కావచ్చు. ఇంకొకటి వచ్చేసి E2 గ్రేడ్ సిస్టమ్స్కి సంబంధించి మొత్తం ఇవి 42, ఇవి ఒక 7 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 49 పోస్టులు అయితే మనకు ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో ఉన్నాయి. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో దీనిలో మనకు మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్కి సంబంధించి SINT గ్రేడ్ Cకి సంబంధించి 100 ఉద్యోగాలు ఉన్నాయి. అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు 9 కావచ్చు. అదే దీనిలో మనకి ఎలక్ట్రికల్కి సంబంధించిన ఉద్యోగాలు 24 ఉన్నాయి. అండ్ అదే ఎలక్ట్రికల్ ట్రైనీ సిటీ క్యాట్ 1 అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు 98 ఉన్నాయి. అదేవిధంగా మరొక క్యాటర్ వచ్చేసి ఇక్కడ ఫిట్టర్కి సంబంధించి 47 ఉద్యోగాలు. మొత్తం 327 ఉద్యోగాలకు సంబంధించి సింగరేణి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. వీటికి సంబంధించి మీరు 15వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మంత్ 4th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా చూడవచ్చు. అంటే మాక్సిమం ఏజ్ అనేది 30 years ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. SC ST BC వాళ్ళకైతే దానికి సంబంధించిన రిలాక్సేషన్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో పూర్తి వివరాలకు ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మీరు కెరియర్ అనేటువంటి ఒక పోర్టల్ ఉంటుంది. దాన్ని మరి క్లిక్ చేస్తే మీకు పూర్తి వివరాలు ఉన్నటువంటి PDF వస్తుంది. సో ఆ డీటెయిల్డ్ వీడియో మీకు కావాలనుకుంటే లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ఐటమ్ చేయండి. ఇక నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణలో ఒక ప్రధాన వార్త అయితే చూడవచ్చు. జైల్ కావాలా అంటూ క్వశ్చన్ మార్క్ తోటి ఒక అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఒక్కో పోస్టుకు 30 లక్షల డిమాండ్ అంట. సో డెమో మార్కులు వేస్తామని ఆశలు. 1:2 జాబితాలో అభ్యర్థులే టార్గెట్. అందుబాటులో అభ్యర్థులు. సో ఆందోళనలో అభ్యర్థులు. సో ఇటీవల ప్రజాభవన్ ఎదుట ధర్నా, సెక్రటేరియట్ ముట్టడికి సన్నాహాలు, ట్రిప్ వ్యవహారంపై అనుమానాలు, కట్ ఆఫ్ మార్కులు ప్రకటించని ట్రిప్, ఎంపికైనటువంటి అభ్యర్థుల మార్కులు వెల్లడించకపోవడంపై ఆందోళన. సో RTI కింద కోరిన సమాచారం కోరినా కూడా దానికి సంబంధించిన స్పందన అనేటువంటి కరువు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఆ వివరాలు అనేది రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ట్రిప్ వ్యవహారమే ఆరోపణలకు ఊతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ట్రిప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది. సో TGT, PGT, PD తదితర పోస్టుల విషయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన మరుసటి రోజే ఆయా పోస్టులకు ఎంపికైనటువంటి 1:1 జాబితాను ట్రిప్ ప్రకటించింది. కానీ JLDL పోస్టులకు సంబంధించి జాబితాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ డెమోలు తీసుకున్న దాదాపు వారం 10 రోజుల అనంతరం ప్రకటించింది. సో ఈ జాప్యమే పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగిందనే దానికి జరిగిన ప్రచారానికి ఊతమిస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. గత 1 week నుంచి మనం ఈ గురుకుల ఉద్యోగాలకు సంబంధించినటువంటి న్యూస్ అయితే చూస్తున్నాం. మరి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక నిరుద్యోగి దీక్ష చేస్తున్నట్టు చూడవచ్చు. స్పందించని సర్కార్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు గురుకుల నియామకాలకు సంబంధించి అయితే ఇచ్చారు. ఇక ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్టయితే విపత్తు నిర్వహణ. సో ఇటువంటి ఆర్టికల్స్ మీరు చదవండి. అంటే ఇక్కడ మనకు విపత్తు మీకెళ్ళి ఒక్కొక్క ఎగ్జామ్లో 3 to 5 క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఇలా రెగ్యులర్గా వచ్చేటువంటి ఆర్టికల్స్ చదివితే మీకు సరిపోతుంది. సపరేట్గా దానికి సంబంధించిన ఒక బుక్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వీటిని మీరు చదివి ఒక దగ్గర నోట్స్ రాసుకోండి. సో మీరు 100% మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ టాపిక్లోకి వెళ్ళి చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాంతోపాటు నమస్తే తెలంగాణ పేపర్లో కూడా చాలా మంచి ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నారు. మీకు ఆల్రెడీ నేను డైలీ చెప్తున్నాను. సో చూసేటువంటి ప్రయత్నం చేయండి. వాటిని నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చింది. మీరు టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే మే నుంచి స్టార్ట్ చేస్తే
మనకు గ్రూప్ 2 వరకు ఆగస్టు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ మనకు గ్రూప్ 1 మెయిన్స్ అండ్ గ్రూప్ 3 కూడా ఉన్నాయి. సో టైం అయితే వేస్ట్ చేయకండి. వరుసగా ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక అనవసర విషయాలపైన మీ టైంని వేస్ట్ చేసుకోకండి. సీరియస్గా ఒక టైం టేబుల్ పెట్టుకొని ప్రిపేర్ కండి. మీరు కష్టపడితే 100% ఫలితం ఉంటుంది. టైం వేస్ట్ చేయకండి. మనం ఇక్కడ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘానికి 2 కొత్త కమిషనర్లు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జరగవచ్చు. సో మాజీ ఐఏఎస్లు జ్ఞానేష్ కుమార్ అదేవిధంగా సుఖ్బీర్ సింగ్ సింధ్ ఎంపిక అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం అనుసరించిన విధానం సంక్రమంగా లేదంటూ అసమ్మతి తెలిపినటువంటి అధీర్ రంజన్ చౌదరి అంటే ఇక్కడ జరగవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 2 వచ్చారు కదా ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి కమిషనర్లు, వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మనకు ఎన్నికల కమిషన్ అనేటువంటిది 1+3తో ఉంటుందన్నమాట. ఒకళ్ళు వచ్చేసి చీఫ్ ఉంటారు, ఇద్దరు కమిషన్స్ ఉంటారు. సో ఈ వివాదం అంటే ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి వివాదం అండ్ దీనికి సంబంధించిన అప్డేట్ గత 6 months నుంచి మనం వార్తల్లో చూస్తున్నాం. కంపల్సరీ ఈసారి రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదో ఒక ఎగ్జామ్లో ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. అది పాలిటీ బేస్లో కావచ్చు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో 324 నుంచి 329 మధ్యలో మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ నియామకాలకు సంబంధించి మనకు పర్టికులర్ ఏ ఆర్టికల్లో ఏ క్లాజ్లో ఉంటుందని మీరు కింద కామెంట్ చేయండి. మనకు 324లో ఉంటుంది. అది ఏ క్లాజ్లో ఎన్నికల కమిషన్ యొక్క నియామకం గురించి తెలుపుతుందని కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొంచెం డెప్త్గా చదవండి. ఇక్కడ నుంచి మనం బిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ ఆర్టికల్ ఇక్కడ మనకు అధీర్ రంజన్ అసంతృప్తి అని చెప్పేసి కూడా ఉంది. సో ఈ మనకు రాజకీయపరమైనటువంటి అంశాలను మీరు ఎక్కువగా చదవకండి. సో మనకేంటంటే కంటెంట్ ఏంటి అనేది అది గుర్తుంచుకోండి. దాని పర్పస్లోనే చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2 నియామకం, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ముంబై 42వ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో రంజీ ట్రోఫీ కైవసం 8 ఏళ్ల తర్వాత టైటిల్, ఫైనల్లో విదర్భపై విజయం అంటే ఇక్కడ జరగవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్టు ముంబై రంజీ ట్రోఫీ టైటిల్ని అయితే గెలుచుకుంది. నిన్న వాకేడా స్టేడియంలో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో 169 పరుగులతోటి విదర్భపై అయితే విజయం సాధించింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి హైలైట్ పాయింట్స్ ఏంటంటే సో ఇది 42వ అనమాట. 42వ ముంబై ఈ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. దాదాపుగా ఈ 90 ఏళ్ళ ఈ రంజీ చరిత్రలో 48వ ఇది ఫైనల్కి వెళ్ళిందంట. సో 42 సార్లు ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఫైనల్లో దేనిపైన గెలిచింది అనేది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. విదర్భ పైన ఇది గెలవడం జరిగింది అనమాట. ఇంపార్టెంట్. రంజీ ట్రోఫీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక జమిలీకి జై అంటూ చూడవచ్చు. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏకగ్రీవ సిఫారసు తొలుత లోక్సభ అసెంబ్లీలకు, ఆ తర్వాత స్థానిక సంస్థలకు. రాష్ట్రపతి ముర్ముకు నివేదిక, అనుకూలంగా 80% అభిప్రాయాలు, 32 పార్టీల సానుకూల స్పందన. అభిప్రాయం చెప్పినటువంటి బారాసా, తెదేపా, వైకాపా అంటే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే దేశంలో జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జై కొట్టింది. సో పలు సంప్రదింపుల తర్వాత కమిటీ ఏకగ్రీవంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించిన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అయితే అందజేశారు. సో దీనిలో మనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, కమిటీ సభ్యులు గులాం నబీ ఆజాద్, ఎన్కే సింగ్, అదేవిధంగా సుభాష్ కశ్యప్, సంజయ్ కొటార్లతో కలిసిన కోవింద్ ఈ నివేదికను రాష్ట్రపతికి సమర్పించారు. గుర్తుంచుకోండి, ఇది మనకు మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో వేసినటువంటి కమిటీ, అంటే కమిటీకి అధ్యక్షుడు, ఈ పేరు గుర్తుంచుకోండి. సో దీనిలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఇంపార్టెంట్, అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఈ సభ్యుల పేర్లు మీరు ప్రతి ఒక్కరి పేరును కంపల్సరీ గుర్తుంచుకోండి. సో మొత్తం 18,000 పేజీలతోటి నివేదికను అయితే రూపొందించారు. సో అందులో 321 పేజీల నివేదికను బహిర్గతం చేయడం జరిగిందట. టోటల్గా ఈ 18,000 పేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు బయటకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అంశాలతో కూడినటువంటి 321 పేజీల ఆ నివేదిక అయితే మనకు బయటికి రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ దీనిలో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. తొలి దశలో లోక్సభ అసెంబ్లీలకు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారంట. ఆ తర్వాత 2వ దశలో ఎన్నికల మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు జత చేయాలని పేర్కొంది. అంటే 2 దశల్లో ఈ ఎన్నికలు అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇందుకోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు ఒకే జాబితా విధానాన్ని తయారు చేయాలని సూచించింది. అయితే ఎప్పటి నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే అంశాన్ని కోవింద్ కమిటీ చెప్పలేదన్నమాట. ఎప్పుడు వీటిని నిర్వహించాలనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్పలేదు. జమిలీ ఎన్నికలకు బీజం వేస్తూ లోక్సభ కాల పరిమితి నిర్ణయించేటువంటి ఆర్టికల్ 83, అదేవిధంగా శాసనసభ కాల పరిమితి నిర్ధారించేటువంటి 172ను సవరిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 82A చేర్చాలని నివేదికలు పేర్కొంది. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాలి. ఇంకా అదే కాకుండా ఆర్టికల్ 324A అనేటువంటిది, ఇప్పుడు మీకు క్యాపిటల్ ఏ స్మాల్ ఏకు తేడా తెలియాలి. రాజ్యాంగంలో క్యాపిటల్ ఏ అంటే ఏంటంటే సో కొత్తగా చేర్చబలిసినటువంటి అంశం. స్మాల్ ఏ అంటే అంతకుముందు మనకు ఏదైతే
రాజ్యాంగం ఉన్నటువంటి అంశాలు అనమాట. ఈ మధ్యలో చేర్చినటువంటి అంశాలు ఇక్కడ మనకు క్యాపిటల్ ఏ తోటి సూచిస్తారు. సో ఇక్కడ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ ఆర్టికల్ 320A చేర్చాలి. ఎందుకంటే మనకు 324 నుంచి 324(9) వరకు మనకు లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికల గురించి ఉంటాయి. కాకపోతే మనకు 243లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి చేస్తున్నారు కనుక ఈ 243E కావచ్చు, 243Uలతో సంబంధం లేకుండా ఒక సపరేట్ ఆర్టికల్ని ఇక్కడ జత తేవాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఈ కమిటీకి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ జరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 6 దేశాల్లో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయంట. అవి దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా కావచ్చు, రంజన్ గోగాయ్ కావచ్చు, ఇంకా శరత్ అరవింద్ బాబ్డే, ఇంకా జస్టిస్ యుఎం లలిత్ జమిలీ ఎన్నికలను సమర్థించారంట. ఇంకా జమిలీ ఎన్నికలు 9 మంది హైకోర్టు మాజీ న్యాయమూర్తులు సమర్థించారు, 3 వ్యతిరేకించారు. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ కూడా దీన్ని వ్యతిరేకించినట్టు ఇక్కడ జరగవచ్చు. ఇక దీనిలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే ముఖ్యమైనటువంటి సిఫారసులు ఆర్టికల్ 82A అమల్లోకి తెస్తూ సాధారణ ఎన్నికలకు అనంతరం లోక్సభ తొలి సమావేశ తేదీని నిర్దేశిస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మనం ఇంతకుముందు చూసినట్టు 83(172)లో మార్పులు కావచ్చు. సేమ్ ఇక్కడ మనం ఏమైతే డిస్కస్ చేసామో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. రాజ్యాంగంలో 15వ భాగంలో ఉన్నటువంటి నిబంధనలకు ఎన్నికలు వర్తింపజేయాలంటూ కూడా కొన్ని ముఖ్యమైన సిఫార్సు చేశారు. సో ఈ జమిలీ ఎన్నికలకు దాదాపుగా 18 రాజ్యాంగ సవరణలు రావచ్చు అని చెప్పేసి, వీటిలో చాలా వరకు రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం లేనివే చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందట. ఒకసారి మీరు ఇంకా క్లారిటీగా దీన్ని చదవండి. దీనికి సంబంధించి ఏ ఆర్టికల్స్ ఇక్కడ ప్రస్తావించారు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మీరు పాలిటీ పరంగా చూడండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే విరాళాల్లో ధారాళం అంటూ జరగవచ్చు. భారీగా ఎన్నికల బాండ్లను కొన్న కంపెనీలు, వ్యక్తులు మొత్తం విరాళాలు 11,671 కోట్లు. ఈ సంఖ్యను గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే 1368 కోట్లు పెట్టినటువంటి ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అంట. మెగా ఇంజనీరింగ్ వాటా వచ్చేసి 966 కోట్లు. ఒక్క నెలలోనే షిర్డీ సాయి ఎలక్ట్రికల్ విరాళం 40 కోట్లు. సో ప్రధాన పార్టీలన్నిటికీ లబ్ధి. భాజపాకు 6,061 కోట్లు, కాంగ్రెస్కు 1,422 కోట్లు, బారాసకు 1,215 కోట్లు, వైకాపాకు 327 కోట్లు, తేదాబాకు 219 కోట్లు. వెబ్సైట్లో ఈ వివరాలు ఉంచిందట మనకి ఇక్కడ చూడవచ్చు. సో ఎన్నికల బాండ్ల డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించినట్టు వివరాలను ఈసీ తన వెబ్సైట్లో పెట్టినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఈ సంఖ్యను గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఏ కంపెనీలు ఇచ్చాయి, ఏది ఇచ్చాయనేది ఒకసారి మీరు చూడండి. ఇది మనకు ఏదో రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా కుమ్రంభీం జిల్లాలో ఇక్కడ మినియేచర్ బాస్టాల్ శిలలు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో మన కుమ్రంభీం జిల్లా గిన్నెదరి అడవుల్లో మినియేచర్ లఘు బాస్టాల్ శిలను అటవీ రేంజ్ అధికారులు ప్రణయ్ 6 నెలల కిందట గుర్తించారట. ఈ శిలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చెక్లెం వేణుగోపాలరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్రంభీం జిల్లాలో ఉన్నటువంటి కరిమేల అటవీ ప్రాంతంలో దొరికినటువంటి బాస్టాల్ శిలలకు ఈ మినియేచర్ శిలలకు ఉన్నటువంటి సంబంధంపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందన్నారంట. ఇవి తెలంగాణలో మొదటిసారిగా వెల్లోకి వచ్చాయి కనుక ఇవి ఎక్కడ అని చెప్పేసి అంటాడు. మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ డిస్ట్రిక్ట్ పేరు గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ భారత్ జీడిపి వృద్ధి 7% అంటే ఇక్కడ ముందు చూడవచ్చు. అంచనాలు పెంచినటువంటి పిచ్ రేటింగ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో భారత జీడిపి వృద్ధి అంచనాలను మనకు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ పిచ్ సవరించింది. సో 2025 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి అంచనాను 6.5% నుంచి 7% పెంచింది. అలాగే 2024 మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.8%గా నమోదవుతుందని పేర్కొన్నట్లు ఇక్కడ ముందురోజు. ఇవి గుర్తుంచుకోండి, ఏ నివేదిక ఇస్తున్నాయి, ఎంత వృద్ధి రేటు చెప్తున్నాయని ఒక దగ్గర రాసుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మోదీతో భూటాన్ ప్రధాని తోబ్గే భేటీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు. సో మనకి ఇప్పుడు భూటాన్ ప్రధాని భారత పర్యటనలో ఉన్నాడు, అది గుర్తుంచుకోండి. నిన్న దీనిలో భాగంగా సో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. దాంతోపాటు భారత్ బ్రెజిల్ గురువారం ఢిల్లీ వేదికగా రక్షణ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ స్థాయిలో 2+2 చర్చలు నిర్వహించున్నారు. సో ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, సాంకేతిక తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకునేందుకు సమాలోచనలు జరపాలని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.